రైట్ నీలిమ పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించి కూడా మళ్ళీ కోర్టు ఇంకొక వెసులుబాటు కల్పించిందని చెప్పొచ్చు. అంటే మరో 3 కేసులకు సంబంధించి ఆయన్ను అదుపులోకి తీసుకోవద్దు, అరెస్ట్ చేయొద్దు, 6వ తారీఖు వరకు కూడా వచ్చే నెల కౌంటింగ్ ముగిసేంత వరకు కూడా ఆయనకు ఎట్లాంటి పరిస్థితులు అదుపులోకి తీసుకునే పరిస్థితి చేయొద్దు అంటూ కూడా కోర్టు చెప్పింది. నేపథ్యంలో కొన్ని షరతులు అయితే విధించింది. అంటే ఏదైతే పూర్తిగా నరసరావుపేట నియోజకవర్గంలోనే ఆయన ఉండాలి, పార్లమెంట్ నియోజకవర్గంలో. అట్లాగే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు ఎస్పీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలి. తర్వాత ఎక్కడ కూడా ఇబ్బందికర పరిస్థితులు, సాక్షులను ఎవరైతే బాధితులను ప్రభావితం చేసే కార్యక్రమాలు చేయొద్దు అంటూ కూడా చాలా షరతులు విధిస్తూ మళ్ళీ కొంచెం వెసులుబాటు కల్పించిన పరిస్థితి. రైట్ చూద్దాం. పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు మరో 3 కేసుల్లో షరతులతో కూడిన మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. జూన్ 6 వరకు ఆయన అరెస్ట్ చేయవద్దని, ఎలాంటి తొందరపాటు చర్యలు వద్దు అని పోలీసులను ఆదేశించింది. అలాగే ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు ఆయన నరసరావుపేటలోని పల్నాడు ఎస్పీ కార్యాలయంలో హాజరు కావాలని షరతు విధించింది. తన పాస్పోర్ట్ ను గురజాల మెజిస్ట్రేట్ కోర్టులో అప్పగించాలని, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదు అని స్పష్టం చేసింది. ఆయన ప్రస్తుతం వినియోగిస్తున్న ఉపయోగంలో ఉన్న మొబైల్ నెంబర్ తో పాటు నరసరావుపేటలో ఎక్కడ నివాసం ఉంటున్నారో సంబంధిత వివరాలను జిల్లా ఎస్పీకి అందజేయాలని నిర్దేశించింది. సాక్షులను కలవడం, వారిని ప్రభావితం చేయడం, భయపెట్టడం చేయవద్దు అని, నేర ఘటనలను పునరావృతం చేయవద్దని, అలాంటి కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవద్దు అని, తన అనుచరులు ప్రజాశాంతికి భంగం కలిగించేలా అవాంఛనీయ ఘటనలకు పాల్పడకుండా చూడాల్సిన బాధ్యత రామకృష్ణారెడ్డిదేనని, కేసుకు సంబంధించి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో మాట్లాడడానికి వీల్లేదు అని తేల్చి చెప్పింది. మధ్యంతర బెయిల్ కాలంలో పార్లమెంటు నియోజకవర్గం కేంద్రమైన నరసరావుపేటలోనే ఉండాలని, అయితే లెక్కింపు కేంద్రం మరో ప్రాంతంలో ఏర్పాటు చేసినట్లయితే కౌంటింగ్ రోజు మాత్రమే అక్కడికి వెళ్లేందుకు హైకోర్టు అనుమతించింది. పిన్నెల్లి కదలికలను నిరంతరం పర్యవేక్షించడంతో పాటు ఆయనపై నిఘా ఉంచాల్సిందిగా సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి స్పష్టం చేసింది. బాధితులకు రక్షణ కల్పించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని పల్నాడు జిల్లా ఎస్పీని ఆదేశించింది. కోర్టు నిర్దేశించిన షరతులను పిన్నెల్లి ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు పోలీసులకు వెసులుబాటు ఇచ్చింది. కేసుకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని వారిని ఆదేశిస్తూ విచారణను జూన్ 6కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి నిన్న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. పిన్నెల్లి తరపు సీనియర్ న్యాయవాది టి నిరంజన్ రెడ్డి స్పందిస్తూ ఎస్పీ కార్యాలయంలో హాజరు కావాలంటూ ఇచ్చిన ఉత్తర్వులను జూన్ 4న రిటర్నింగ్ అధికారి ముందు హాజరయ్యే విధంగా సవరించాలని కోరారు. అందుకు న్యాయమూర్తి అంగీకరించారు. ఆ రోజున ఆర్ఓ ముందు హాజరయ్యేలా వెసులుబాటు కల్పించారు. ఈ నెల 13న పోలింగ్ సందర్భంగా మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం, వీవీప్యాట్ ను ధ్వంసం చేస్తుండగా అడ్డుకున్న టీడీపీ ఏజెంట్ శేషగిరిరావుపై దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించి రెంటచింతల పోలీసులు పిన్నెల్లి, ఆయన అనుచరులు మరో 15 మందిపై హత్యాయత్నం, మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పూర్ణాన్ని అడిగి తెలుసుకుందాం. పూర్ణ, పిన్నెల్లికి మరో 3 కేసులకు సంబంధించి ఊరట లభించినట్లుగా తెలుస్తోంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమ పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో కొంత మేరకు ఊరట లభించిందని చెప్పొచ్చు. మరో ఏదైతే 3 కేసులు నమోదైనా ఆ 3 కేసులు కూడా షరతులతో కూడిన బెయిల్ అయితే హైకోర్టు మంజూరు చేసింది. అయితే షరతులు కూడా చాలా మటుకు విధించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా ఆ షరతులు చూస్తే కనుక ఆయన నరసరావుపేటలో ఎక్కడ ఉన్నారో ఆయన ఖచ్చితంగా వివరాలతో సహాయమని చెప్పి కూడా అందరితో పొందుపరిచారు. అదేవిధంగా ఆయన ఫోన్ నెంబరు, అతని వివరాలు కూడా సంబంధిత ఎస్పీకి అయితే ఇవ్వాలని చెప్పి కూడా చెప్పడం కూడా జరిగింది. అనుమతి లేకుండా దేశం కూడా ఎక్కడికి విడిచి వెళ్ళొద్దంటూ కూడా ఆదేశాల్లో పేర్కొనడం కూడా జరిగింది. ఇంకోటి చూస్తే కనుక ఏదైతే ఈ పాస్పోర్ట్ సంబంధించి ఆ పాస్పోర్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉర్గాల కోర్టులో దాన్ని అప్పగించాలి, దేశం నుంచి ఎక్కడికి వెళ్ళకూడదు, పాస్పోర్ట్ కూడా ఖచ్చితంగా అక్కడ అప్పగించాలని కూడా చెప్పింది. అలాగే మరో 3 కేసుల్లో మొత్తం 3 కేసుల్లో ముందస్తు బెయిల్ అయితే మంజూరైంది. 6వ తేదీ వరకు ఈ షరతులు కూడా అమల్లోకి వస్తాయని కూడా పేర్కొనడం జరిగింది. మరోవైపు ఏదైతే ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
లాయర్ ఉన్నారో ఆయన కొంత మేరకు కొన్ని అడిగారు. ఏది పోలింగ్ రోజు ఎస్పీ ఆఫీస్ వెళ్ళారు కనుక ఖచ్చితంగా రిటర్నింగ్ ఆఫీసర్ సంతకం పెడతారని చెప్పి పిల్లల తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి న్యాయమూర్తిని కోరగా దానికి న్యాయమూర్తి కూడా స్పందిస్తూ ఖచ్చితంగా దాన్ని కూడా ఆ పరిణిలోకి తీసుకుని ఆయనకి ఆ ఒక్కరోజు మాత్రం సంబంధిత రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో అక్కడికి వచ్చి ఈ సంతకం పెట్టాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈయన ఎక్కడ ఉంటున్నారు ఏంటి అనే వివరాలు మాత్రం ఖచ్చితంగా మొత్తం కూడా సమగ్రంగా పొందుపరచాలి. అన్ని కూడా సంబంధిత ఎస్పీకి అయితే ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి చెప్పడం కూడా జరిగింది. రోజు అంటే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు ఎప్పుడోసారి ఈ ఎస్పీకి అంటే పల్నాడు ఎస్పీకి వచ్చి కనిపించి వెళ్ళాలని చెప్పి కూడా ఆదేశాల్లో ప్రధానంగా పేర్కొనడం జరిగింది. అయితే అక్కడ చూస్తే కనుక ఏదైతే పల్నాడు ప్రాంతంలో కానీ ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పిల్లి రామకృష్ణారెడ్డి మీదే బాధ్యత ఉంటుందని కూడా న్యాయమూర్తి పేర్కొనడం జరిగింది. ఎందుకంటే ఏదన్నా ఉద్రిక్త పరిస్థితి కానీ ఏదైనా నెలకొన్నా సరే అక్కడ వాళ్ళ ఆఫీసర్లకు కానీ అందరినీ కూడా కట్టడి చేయాల్సిన పరిస్థితి పిల్లలు రామకృష్ణారెడ్డి మీదే ఉంటుందని కూడా అందులో స్పష్టంగా పేర్కొన్నారు. ఆ విధంగా కనుక ఏదైనా ఈ నిబంధనలు ఉల్లంఘించినట్టయితే వెంటనే పోలీసులు తగిన చర్యలు కూడా తీసుకోవచ్చంటూ కూడా ఆ ఆదేశాల్లో పేర్కొనడం జరిగింది. నిల్వ